పెరగడమే తప్ప తగ్గని బంగారం, కిందకు పడడమే తప్ప పెరగని స్టాక్ మార్కెట్లు. ఇదే ఇప్పుడు ఇన్వెస్టర్లకు వర్రీ. రెండింట్లో దేంట్లో పెట్టుబడి పెట్టాలంటే బ్యాలెన్స్ చేయాలంటారు అనలిస్టులు. అయితే గోల్డ్ రేట్ల ర్యాలీకి, స్టాక్ మార్కెట్ల క్రాష్కి రీజన్స్ మాత్రం కామన్. ప్రపంచ దేశాల మధ్య సుంకాల యుద్ధం కారణంగానే ఈక్విటీ మార్కెట్లోంచి పెట్టుబడులు బయటకెళ్తున్నాయి. గోల్డ్ ఈజ్ బెస్ట్ అనుకోవటంతో అందులో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మరి ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి? జనం గుండెలు బద్దలు, మరో రికార్డ్ రేటుకు పసిడి. మామూలు పెరగడమా ఇది? ఒక్క రోజులో వేలకి వేలు పెరిగే ఈ వేలం వెర్రి ఏంటి? మరి స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? భారీ నష్టాల సెషన్ల తరువాత ఓ రోజు గ్యాప్, తిరిగి మళ్లీ క్రాష్. 2026లో ఏది బెస్ట్, గోల్డా మార్కెట్లా? అసలు తులం బంగారం 30,000 కొనొచ్చా, కరెక్ట్ టైమేనా అనుకున్నారు. ఇప్పుడు చూస్తే 5 రెట్లు పెరిగి 1,50,000 దాటేసింది. మరి రేపు బంగారం 10 గ్రాముల రేటు 2 లక్షలవుతుంది. అప్పుడు కూడా 1,50,000 దగ్గర కొంటే బావుండేది అనుకునేవాళ్లుంటారు. సిటీలో 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 1,54,000 పలికింది. ఇప్పుడు కొనొచ్చా? కొనొచ్చు, కానీ వెంటనే కాదు, ఒకేసారి వద్దు, విడతలుగా ముద్దు. మన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే బంగారు ఆభరణాలు కాకుండా డైరెక్ట్గా బ్యాంకులో గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్ వంటివి కొనండి. లేదా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల ధరల హెచ్చుతగ్గుల నుంచి తప్పించుకోవచ్చు. అలానే ఆభరణాల కంటే నాణ్యాలు మేలు. కేవలం పెట్టుబడి కోసమే కొంటున్నట్లయితే బిస్కెట్లు లేదా నాణ్యాలు కొనండి. ఆభరణాల రూపంలో కొంటే వేస్టేజ్ అని, మేకింగ్ ఛార్జ్ అని చాలా వరకు కాజేస్తారు. అంతేకాకుండా డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపండి. ఫిజికల్ గోల్డ్ భద్రత గురించి భయముంటే గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ బాండ్లు అద్భుతమైన మార్గాలు. వీటిలో గోల్డ్ రేటుతో పాటు అదనంగా 2.5% వడ్డీ కూడా లభిస్తుంది. ఇది గోల్డ్ గురించైతే వెండి మాత్రం తక్కువ తిందా? ఏకంగా కేజీ రేటు 3 లక్షలు దాటేసింది. రోజుకి కొన్ని వేల రూపాయల్లో పెరుగుతోంది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందంటున్నారు. వీటికి కారణం ఒక్కటే, ప్రపంచ పరిణామాలు ఇతర పెట్టుబడి సాధనాలకు సానుకూలంగా లేకపోవడమే. పైగా మన రూపాయి డాలర్తో మారకపు విలువ దారుణంగా పతనం కావడం. రూపాయి బుధవారం నాటి విలువే చూస్తే 91.74 పైసలుగా నమోదైంది. జనరల్ గా బులియన్ మార్కెట్లో ర్యాలీ నడుస్తుంటే ఈక్విటీ మార్కెట్లు నష్టపోతుంటాయి. దానికి తగినట్లే మన స్టాక్ మార్కెట్లలో నష్టాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. 2026లో మదుపరులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా భారీ పతనాల మధ్యలో 1-2 రోజులు లాభపాఠం తప్పితే జనవరి 3వ వారం వచ్చేసరికి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నెగటివ్ గా మారిన సీన్ కనిపిస్తోంది. దీనికి తోడు ట్రంప్ తాత యూరోపియన్ యూనియన్ ని 200% సుంకాలేస్తామంటూ బెదిరించడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది. ఏతావాతా చూసినప్పుడు స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం బేరిష్ ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి.